హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మల్టిపుల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. వీక్లీ అనాలిసిస్, లేటెస్ట్ వార్ అప్డేట్స్ అండ్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. వన్ స్మాల్ అనౌన్స్మెంట్: April 6th రేపటి నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు అన్ని స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అవుతున్న వాళ్ళకి 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. లాస్ట్ 1 స్లాట్ మాత్రమే పెండింగ్ ఉంది. సో సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో అనలైజ్ చేద్దామండి. ఇఫ్ యూ కెన్ సీ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి లాస్ట్ వీక్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. లోవర్ లెవెల్ నుంచి స్లైట్ రికవరీ అనేది కనిపించింది. బట్ ప్రీవియస్ గా చూసుకుంటే ప్రీవియస్ 5 వీక్స్ మొత్తం మార్కెట్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ వీక్ కూడా మార్కెట్ 0.5% నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చినప్పటికీ ఒక బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, అది కూడా రీసెంట్ స్వింగ్ లో. సో మనకి రీసెంట్ గా మార్కెట్ ఎక్కడ నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అయిందో ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ గా మార్కెట్ లో ఎలాగైతే ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చిందో, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో రికవరీ ర్యాలీ వస్తుందా రాదా అనేది మేజర్ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ లో వచ్చిన ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ షార్ట్ కవరింగ్ ర్యాలీనా లేదా నిజంగానే ట్రెండ్ రివర్సల్ సెంటిమెంటా? దీని గురించి డిస్కస్ చేసుకునే ముందుగా వార్ అప్డేట్స్ గురించి అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నిఫ్టీని టెక్నికల్ గా అనలైజ్ చేసి వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకుందాం. సో వి ఆల్ నో దట్ మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్. సో ఫస్ట్ వార్ కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుందండి. ఎక్కడ కూల్ ఆఫ్ అవ్వట్లేదు. రెండు సైడ్ల నుంచి సీరియస్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా యుఎస్ ఇరాన్ కి సంబంధించిన లార్జెస్ట్ బ్రిడ్జ్ మీద అటాక్ చేసింది. అండ్ అలాగే ఇరాన్ కూడా యుఎస్ బేస్డ్ ఐటీ కంపెనీస్ లైక్ అమెజాన్ లాంటి కంపెనీస్ మీద కూడా అటాక్స్ చేసింది. అండ్ కంటిన్యూగా ఈ స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి. వార్ స్టార్ట్ అయ్యి మోర్ దాన్ 1 మంత్ అయింది. ఎక్కడ కూల్ ఆఫ్ అవుతున్నట్టు గానీ, పీస్ టాక్స్ గానీ లేదా సీజ్ ఫైర్ లాంటి పాజిటివ్ టాక్స్ ఎక్కడా కనిపించట్లేదు. సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్. అండ్ ఈ వార్ అప్డేట్స్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది, యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ 48 అవర్స్ డెడ్ లైన్ ని అనౌన్స్ చేశారు. లాస్ట్ వీక్ లో చూసుకుంటే యుఎస్ కంప్లీట్ 10 days మిలిటరీ యాక్టివిటీస్ ని పాజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి బై April 6th కల్లా ఇరాన్ ఒక 2 అగ్రిమెంట్స్ కి యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ అగ్రిమెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా అన్ని కంట్రీస్ కి ఓపెన్ చేయాలి. సెకండ్ అగ్రిమెంట్ ఇరాన్ పీస్ టాక్స్ ని యాక్సెప్ట్ చేసి వార్ ఇమీడియట్ గా పాజ్ చేసి సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండు అగ్రిమెంట్స్ ని యాక్సెప్ట్ చేయకపోతే యుఎస్ చాలా సీరియస్ గా అటాక్ చేస్తుందని అనౌన్స్ చేశారు. ఇది April 4th ఈవినింగ్ నా 48 అవర్స్ మాత్రమే డెడ్ లైన్ ఉందని ట్రంప్ పోస్ట్ చేశారు. ఈ డెడ్ లైన్ రేపటికల్లా కంప్లీట్ అవుతుంది. సో వీ నీడ్ టు వాచ్. ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్ గనుక దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే డెడ్ లైన్ లోపు యుఎస్ సైడ్ నుంచి చాలా సీరియస్ అటాక్స్ జరిగే ఛాన్సెస్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఇరాన్ దీన్ని కంప్లీట్ గా రిజెక్ట్ కూడా చేస్తుందండి. ఇరాన్ ఎలాంటి పీస్ టాక్స్ కి యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్ చేశారో దాన్ని కంప్లీట్ గా ఇరాన్ రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ చూసుకుంటే వరల్డ్ లో 60+ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ఇవన్నీ కలిపి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వీటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి ఈ 60+ కంట్రీస్ కంబైన్ అయ్యి ఇరాన్ తో నెగోషియేషన్ స్టార్ట్ చేసింది. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? సింపుల్ గా విత్ నెంబర్స్ తో మాట్లాడుకుందాం. ఎంటైర్ వరల్డ్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ లో 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఛానల్ నుంచి పాస్ అవుతుంది. ఈ వార్ వల్ల దీని సప్లై కంప్లీట్ గా స్టాప్ అయింది. నార్మల్ డేస్ లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి డైలీ 100 షిప్స్ యావరేజ్ గా పాస్ అవుతాయి నార్మల్ డేస్ లో. బట్ ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ 2 or 3 షిప్స్ మాత్రమే పర్ డే పాస్ అవుతున్నాయి. అండ్ వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 1 మంత్ అయింది కదా. ఈ 1 మంత్ లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ ఛానల్ దగ్గర మోర్ దాన్ 2000 షిప్స్ వరకు ఆగిపోయింది కంప్లీట్ గా. సో దీని వల్ల ఎంటైర్ వరల్డ్ లో క్రూడ్ ఆయిల్ సప్లై లో డిస్టర్బెన్స్ వచ్చింది. అందుకే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా బిగ్ లెవెల్ లో ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎంటైర్ వరల్డ్ మొత్తం కూడా ఎనర్జీ క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఈ 60+ కంట్రీస్ ఒక డెసిషన్ తీసుకుని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి ఇరాన్ తో నెగోషియేషన్స్ చేస్తున్నారు. దాని డెవలప్మెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో దీస్ ఆర్ ది లేటెస్ట్ వార్ అప్డేట్స్. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే మార్కెట్ లో మనకి ఎక్కడ పాజిటివ్ సినారియో కనిపించట్లేదు. కంప్లీట్లీ నెగిటివ్ సెంటిమెంట్ అండ్ ఇంకా వార్ ఎస్కలేట్ అవుతుంది కాబట్టి మనం నెగిటివ్ సైడే ప్లాన్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ రీజన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి క్వార్టర్లీ 4 రిజల్ట్స్ ఈ వీక్ లో స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఈ వీక్ లో మేజర్ కంపెనీస్ అయితే ఏమీ రావట్లేదు. చాలా తక్కువ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతుంది. బట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ వీక్ లో April 9th వచ్చేసరికి టీసీఎస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతుంది. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీ ఆనంద్ రతి కూడా April 9th క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఇంకా కంటిన్యూగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కూడా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వార్టర్లీ రిజల్ట్స్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇవి కూడా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్నాయి. బట్ ఈ వీక్ అంత ఇంపాక్ట్ లేనప్పటికీ టీసీఎస్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్. అండ్ దాంతో పాటు ఈ వెన్స్డే, అప్కమింగ్ వెన్స్డే నథింగ్ బట్ April 8th ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ సంబంధించిన డెసిషన్ ని అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఆర్బీఐ ఈ అప్కమింగ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ని న్యూట్రల్ గానే ఉంచుతుంది. ఈవెన్ దో లాస్ట్ 2 months నుంచి ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయట్లేదు. బికాస్ ఇప్పుడు ఆన్ గోయింగ్ వార్ వల్ల ఎనర్జీ క్రైసిస్ వస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ సప్లై లో కూడా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేయడం ఎకనామిక్ అయితే గుడ్ థింగ్ కాదు. అందుకని ఇంట్రెస్ట్ రేట్స్ ని 99% న్యూట్రల్ గానే మెయింటైన్ చేస్తారు. సో ఈ మీటింగ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్
రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బై ఛాన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తే మార్కెట్స్ ఇంకా సీరియస్ గా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ అదే వెన్స్డే సేమ్ యుఎస్ కి సంబంధించిన ఎఫ్ఎంసీ మీటింగ్ కూడా ఉంది. సో వీళ్ళు కూడా ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ ని అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్. సో ఈ రెండు ఈవెంట్స్ మనం వెన్స్డే ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. అండ్ వార్ వల్ల ఎలాగో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వీటి అవుట్కమ్ కూడా ఇంకా సీరియస్ చేయొచ్చు. బట్ ఇప్పుడున్న సినారియో బట్టి రెండు అన్చేంజ్డ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ ఇండియా విక్స్ మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సో ఇండియా విక్స్ వాల్యూ స్టిల్ 25 లెవెల్ దగ్గర ఉంది. 20 అబౌవ్ ఉన్నంత వరకు కూడా అది ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి పర్టికులర్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక డేంజరస్ ఇండికేషన్. ఇండియా విక్స్ 20 క్రాస్ ఏంటంటే మనం అసలు ట్రేడ్ చేయకూడదు. పర్టికులర్ గా క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళకి చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ ఈవెంట్స్ అయితే సో వీటిని మనం మానిటర్ చేసుకుందాం. సో ఇప్పుడు రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో ఫస్ట్ నిఫ్టీ విత్ లెవెల్స్ మెన్షన్ చేసుకుందాం. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక ఫ్రైడే అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈవెన్ ఇందాక మనం మాట్లాడుకున్న ఒక పాయింట్ మధ్యలో ఆపేస్తాం కదా, వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మార్కెట్ లో అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ కి రియాక్ట్ అవుతుందా? నథింగ్ బట్ ఈ వచ్చిన బుల్ ర్యాలీ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అయినా లేదా నిజంగా ట్రెండ్ రివర్సల్ క్యాండిల్. సో బేసిక్ గా టెక్నికల్ గా చూసుకుంటే ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అవ్వచ్చు. బట్ మార్కెట్ ఎప్పుడు కూడా టెక్నికల్స్ కి రియాక్ట్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు కూడా న్యూస్ కి ఈవెంట్స్ కి రియాక్ట్ అవుతుంది. ఈవెన్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ డ్రైవ్ అవడానికి మేజర్ రీజన్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్. ఆ వార్ ఇంకా సీరియస్ గానే ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంకా హైయర్ లెవెల్ లో ఉంది. లాస్ట్ 5 వీక్స్ నుంచి మార్కెట్స్ ఫాలో అవడానికి ఏ రీజన్స్ అయితే ఉన్నాయో ఇంకా ఆ రీజన్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి అవి కూల్ ఆఫ్ అయ్యేంత వరకు ఎంత టెక్నికల్ గా బుల్లిష్ ప్యాటర్న్స్ వచ్చినప్పటికీ మనం బై సైడ్ ప్లాన్ చేయకూడదు. అండ్ ఈ క్యాండిల్ రావడానికి మేజర్ రీజన్ మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది. అంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఈ టైం పీరియడ్ లో ఎవరు కూడా పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయరు. లాస్ట్ 5 వీక్స్ నుంచి మార్కెట్స్ ఫాలో అవుతుంది కాబట్టి సో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని ఎగ్జిట్ చేయడానికి లేదా పొజిషన్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి షార్ట్ పొజిషన్స్ ని ఎగ్జిట్ చేయడం వల్ల వచ్చిన ర్యాలీ కింద మాత్రమే నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ జస్ట్ ఏ షార్ట్ కవరింగ్ ర్యాలీ, నాట్ ఏ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అండ్ మోర్ ఓవర్ ఇందాక మాట్లాడుకున్న సినారియోస్ అన్నిటిని చూసుకుంటే మార్కెట్ లో ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. వార్ ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఈ వీక్ లో కూడా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్స్ లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ఈ రెండు సినారియోస్ లో ట్రేడ్ చేద్దాం. మనకి అంటిల్ ఆర్ అన్లెస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 బిలోకి వెళ్ళిపోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈ వార్ కూల్ ఆఫ్ అవుతున్నట్టు అఫీషియల్ న్యూస్ రావాలి. కూల్ ఆఫ్ నథింగ్ బట్ ఐదర్ సీజ్ ఫైర్ గానీ లేదా రెండు సైడ్ నుంచి పీస్ టాక్స్ కి అగ్రీ చేసి వార్ ని పాజ్ చేస్తున్నామని ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేంత వరకు ప్రతిరోజు ఇదే స్ట్రాటజీ డిప్లాయ్ చేద్దాం ఈ వీక్ మొత్తం కూడా. రైట్. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుందామండి. అండ్ మోర్ చాలా మంది లెవెల్స్ చూసి ఏదైనా ఇండికేటర్ బేస్ బట్టి లెవెల్స్ డ్రా చేసాం అనుకుంటున్నారు. ఇవి ఇండికేటర్ బేస్ వర్డ్ కాదండి, మాన్యువల్ గా డ్రా చేశాను. ఎప్పుడు కూడా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ మీరు ఒక ఇండికేటర్ ఫాలో అవడం కంటే మాన్యువల్ గా డ్రా చేసుకుంటే కరెక్ట్ లెవెల్స్ మీరు ప్లాట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ బట్టి మనకి 23,000 మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఫాలోడ్ బై 22,800 దగ్గర కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, రీసెంట్ స్వింగ్ హై. అండ్ 22,500 దగ్గర సపోర్ట్ లెవెల్ ఫాలోడ్ బై 22,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో ఫ్రైడే చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చినప్పటికీ మనం దీని ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సెల్ ఆన్ రైస్ గా ప్లాన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడున్న సినారియో బట్టి గిఫ్ట్ నిఫ్టీ 100 నుంచి 150 పాయింట్స్ స్లైడ్ గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది. సో అదే కనుక జరిగితే సమ్వే క్లోజ్ టు 22,550 నుంచి 600 ఈ లెవెల్ దగ్గర రేపు మార్కెట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న డేటాను బట్టి. మేబీ ఓవర్ నైట్ లో కానీ లేదా రేపు మార్నింగ్ టైం కి వారింగ్ ఎస్కలేట్ అయ్యి ఇంకా మేజర్ నెగటివ్ న్యూస్ వస్తే ఆ గ్యాప్ డౌన్ ఇంకెక్కువ అవ్వచ్చు. ఇప్పుడున్న సినారియో బట్టి మార్కెట్ లో ఇక్కడ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్ గా మనకి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రియాక్ట్ అవ్వచ్చు. మనం ప్లాన్ చేసుకున్న థింగ్ ఏంటి, సపోర్ట్స్ బ్రేక్ అయినప్పుడు సెల్ చేద్దాం లేదా మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు సెల్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇంక్రీజ్ అయితే ఫ్రైడే హై పాయింట్ ఏదైతే ఉందో 22,800 ఇక్కడ నుంచి మనకి రివర్సల్ ఫామ్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ సెల్ చేసుకుందాం. అలా కాకుండా మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి పైకి వెళ్లకుండా ఇమీడియట్ గా మనకి సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే నథింగ్ బట్ 22,500 కనుక సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే అది కూడా స్ట్రాంగ్ 15 మినిట్స్ క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే దిస్ ఇస్ సెకండ్ లొకేషన్ మనం ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ ఫర్దర్ ఇంక్రీజ్ అయితే మేజర్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ థర్డ్ లొకేషన్ ఇక్కడ నుంచి లైక్ 23,000 లెవెల్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ వచ్చినా ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ లేదా సపోర్ట్ బ్రేక్ చేస్తున్నా అది సెల్లింగ్ ఆపర్చునిటీ. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ బిగ్ గ్యాప్ డౌన్ జరిగింది సమ్వే క్లోజ్ టు 22,300 400 ఇక్కడ చాలా బిగ్ లెవెల్ లో గ్యాప్ డౌన్ జరిగింది ఒక 300-400 పాయింట్స్ ఆర్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ జరిగితే అప్పుడు ఇమీడియట్ గా సెల్ సైడ్ వెళ్ళొద్దు. గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ రీటెస్ట్ జరుగుతుంది కదా, ఈ ప్రాసెస్ లో మనం మెన్షన్ చేస్తున్నా 22,500 అనుకున్నాం సపోర్ట్ అనుకున్నాం. ఇప్పుడు గ్యాప్ డౌన్ జరిగితే ఒక రెసిస్టెన్స్ కింద రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో గ్యాప్ డౌన్ జరిగితే దిస్ ఫస్ట్ లొకేషన్ ఇక్కడ నుంచి కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది 22,000 రౌండ్ ఫిగర్. ఈ వీక్ లో ఇది రేపనే కాదు ఈ వీక్ లో ఎప్పుడైనా సరే ఈ మేజర్ జోన్ బ్రేక్ రీసెంట్ స్వింగ్ లో 22,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది స్ట్రాంగ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చిన ఇది
కూడా మేజర్ లెవెల్, ఇక్కడ కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేస్తున్నాం. ఓన్లీ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుదాం. సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్స్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో మేజర్ లెవెల్స్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ 52,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అండ్ 51,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, 50,000 ఇస్ ఆల్సో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో రేపు మన స్లైడ్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇంక్రీజ్ అయితే 52,000 నుంచి రివర్స్ వచ్చిన సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదా గ్యాప్ డౌన్ జరిగి 51,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదా 50,000 బ్రేక్ చేసిన ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో ఒకవేళ మార్కెట్ బిగ్ లెవెల్ లో గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఇమీడియట్ గా సెల్ సైడ్ అయితే వెళ్ళొద్దు. బిగ్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు రీటెస్ట్ కోసం వెయిట్ చేసి ఆ రీటెస్ట్ ప్రాసెస్ లో మళ్ళీ 51,000 నుంచి రివర్స్ వస్తే ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మేజర్ లెవెల్స్ దగ్గరే రియాక్ట్ అవుదాం. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. ఈ వీక్ లో ఆర్బీఐ మీటింగ్ నుంచి బై ఛాన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనేదన్నా నెగిటివ్ న్యూస్ వస్తే బ్యాంకింగ్ సెక్టర్ లో ఇంకా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్బీఐ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. సో సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 73,000 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఉంది, ఎందుకంటే ఫ్రైడే క్లోజింగ్ తో కంపేర్ చేస్తే ఇది ఒక సపోర్ట్. అండ్ 74,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, 72,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే రేపు మార్కెట్ లో స్లైట్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 73,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన సెల్లింగ్ ఆపర్చునిటీ వెళ్ళొచ్చు. ఆర్ఎస్ మార్కెట్ ఇంక్రీజ్ అయితే 74,000 రివర్స్ వచ్చిన సెల్లింగ్ ఆపర్చునిటీ వెళ్దాం. అండ్ ఒకవేళ మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్ జరిగిన రీటెస్ట్ మోడ్ లో 73,000 కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చిన దిస్ ద థర్డ్ లొకేషన్, ఇక్కడ కూడా సెల్ ఆఫ్ అయితే ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా మార్కెట్స్ లో నెగటివ్ సెంటిమెంట్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉంది, వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సో సెల్ ఆన్ రైజ్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర రియాక్ట్ అయితే బెటర్. ఎప్పుడు కూడా ట్రెండ్ నే ఫాలో అవుదాం. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే రేపటి బ్యాచ్ లో కనుక మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే 40% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కోర్స్ లో. కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఇమీడియట్ గా మీ స్లాట్స్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.